పవన్ కళ్యాణ్ ఆలోచన అయితే చాలా క్లియర్గా ఉంది. ఒకటి ముందు ఏవైతే అమరావతి నిర్మాణం అన్నటువంటి ఆ ఆలోచన, ఆ కసి, దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ అన్నటువంటిది జరిగిపోవాలా. రెండవది పరిపాలన అన్నటువంటిది, అంటే జనసేనని జాగ్రత్తగా దారిలోకి తీసుకొచ్చుకోవడం. అంటే ఒక స్థాయికి ఇప్పటిదాకా చూస్తే ఈ జరుగుతున్న ఘర్షణల్లో జనసేన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే అలాగని ఖండించట్లేదు, జనసేన ఖండించట్లేదు, జనసేన దాడులకు పాల్పడట్లేదు. అది న్యూట్రాలిటీనా లేకపోతే రాజకీయమా అన్నది పక్కన పెడితే, న్యూట్రాలిటీ అయితే అవ్వదు. న్యూట్రాలిటీ అంటే ఏంటి? ఎవరు తప్పు చేసినా ఎత్తి చూపెట్టడం. కానీ ఇక్కడ కూటమిలో ఉంది కాబట్టి అట్లా సాధ్యం కాదు. అందువలన అక్కడ ఆగిపోతున్నాడు. రెండో పక్కన వచ్చేటప్పటికి తన వాళ్ళని మాత్రం అందులో పార్టిసిపేట్ చేయనీయట్లేదు. ఆ విధంగా జనసేన దౌర్జన్యపూర్తిగా వ్యవహరించట్లేదు అన్నటువంటి సంకేతాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. రెండవది పాలన అన్నటువంటిది, ఏ వ్యవస్థలైతే కీ పాయింట్స్ ఉన్నాయో, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అన్నటువంటిది ప్రత్యేకించి తను కోరుకున్నటువంటి కాన్సెప్ట్లో ఆయా ప్రాంతాల్లో చేయించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిధులు కూడా స్వయంగా పవన్ కళ్యాణే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆ నిధుల్ని దారి మళ్లించరు, ఖచ్చితంగా అక్కడికే వస్తాయి ఆ డబ్బులు. ఆ డబ్బులతో అక్కడ పనులు చేయించడం. ఇంకోటి నరేగా స్కీమ్స్ పెద్ద ఎత్తున, ఇవన్నిట్లో కూడా వర్క్స్ సాధారణంగా లోకల్గా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ అవుతారు. అంటే ఓ పక్కన పని జరుగుతుంది, రెండో పక్కన వీళ్ళు ఆర్థికంగా స్థిరత్వం సంపాదించారు. మూడో వైపున వచ్చేటప్పటికి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు, వీటన్నిటిలో కూడా వాటా తీసుకోవడం, తద్వారా కొత్త వాళ్ళకి పదవులు, అవకాశాలు ఇవ్వడం. ఇది ఒక దశల వారీగా బాధ్యతాయుతంగా పార్టీని, అంటే పవర్లో లేనప్పటికీ పవర్లోకి వచ్చినప్పటికీ ఒక వ్యూహాత్మకంగా నడుపుకెళ్ళడం ద్వారా ఇక మూలాలని బలంగా తయారు చేసుకునేటటువంటి అడుగులు వేస్తున్నారు.